వందనమునత్తుము ప్రభు ప్రభు వందనమునత్తుము ప్రభు ప్రభు వందనము తండ్రి తనయ సుసాకుడా వందనము నందుకో ప్రభు వందనము నందుకో ప్రభు. నా తండ్రి నా దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. మరి 2025వ సంవత్సరము మొదటి దినము నుండి ఈ 2025వ సంవత్సరము ఈ చివరి దినము ఈ చివరి ఘడియల వరకు కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని కాచి కాపాడి సంరక్షించి తన బలిష్టమైన రెక్కల క్రింద మనలను భద్రపరిచి ఏ విధమైనటువంటి అపాయము కానీ ఏ విధమైనటువంటి శరీర బలహీనతలు వచ్చినా వాటిని తగ్గించి మనల్ని అందరినీ కూడా బలపరిచి సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు ఈ విశేష వందనార్పిత ఆరాధనలో పాలు పొందడానికి దేవాది దేవుడు మనల్ని అందరినీ కూడా సమకూర్చినటువంటి విధానమును బట్టి మనమందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అనంటే మనము అంచెదినములలో ఉన్నాం. అపాయకరమైన కాలములు సంభవించే కాలములో మనమున్నాం. ఎన్నో రకాలైనటువంటి అపాయకరమైనటువంటి సంఘటనల గురించి ఈ సంవత్సరములో మనం విన్నాం, చూచాము కూడా. కొన్ని మన కళ్ళ ముందే జరిగినాయి కూడా. ఏ విధమైనటువంటి అపాయము మనకి సంభవించకుండా భయపడకుము నేను ఉన్నాను అని వాగ్దానము చేసినటువంటి దేవుడు ఏ భయము మన చెంత ఆవరించకుండా ఆయనే మనల్ని ధైర్యపరిచి నడిపించాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గనుక ఆ దేవాది దేవునికి ఎంతగా కృతజ్ఞతలు చెల్లించినా ఆయన రుణమును మనము తీర్చలేము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. కాబట్టి నన్ను ఇక్కడ నిలువ పెట్టిన త్రియేక దేవునికి నేను ముందుగా వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘానికిని పెద్దలకును కమిటీ వారికి సెక్రటరీ గారికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి ఈ దినమున చదవబడినటువంటి ఈ లేఖన భాగములను బట్టి ఈరోజు మనము ధ్యానము చేసుకోబోయే అంశము ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే జ్ఞాపకము చేసుకొనుట. మన అంశం ఏంటి? జ్ఞాపకము చేసుకొనుట అనేటువంటి అంశముల గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకము చేసుకోవడం అనగా గుర్తుంచుకోవడం అని, స్మరించుకోవటం అని మనం ఇలాగ రకరకాలైనటువంటి మాటలు చెబుతూ ఉంటాం. అంటే గుర్తుంచుకోవడం అంటే కేవలం గుర్తుంచుకోవడమే కాదు, దేవుడు చేసిన గొప్ప కార్యాలను, ఆయన వాగ్దానాలను, ఆయన యొక్క విశ్వాస్యతను ధ్యానిస్తూ వాటి ఆధారంగా మనము జీవించటమే ఆయనను మనము జ్ఞాపకము చేసుకోవడము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇంకా గనక మనం ఆలోచన చేస్తే జ్ఞాపకము చేసుకోవటము అనగా గడిచిన విషయాలను జ్ఞాపకం చేసుకోవడం, గడిచినటువంటి అనుభవాలను మనము స్మరణము చేసుకోవడం, గడిచిన దినాలలో ఉన్నటువంటి వ్యక్తులను గురించి మనము, దైవ భక్తులను గురించి మనము ధ్యానము చేసుకోవడం,
వారి యొక్క విషయాలను గురించి, లేకపోతే దేవుడు మన ఎడల జరిగించిన కార్యములను గురించి, విషయాలను గురించి మనము మన మనసులో తలుచుకోవడమే జ్ఞాపకము చేసుకోవడం. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా దేవునిని జ్ఞాపకం చేసుకోవడం, రెండవదిగా నీతిమంతులను కూడా మనము జ్ఞాపకము చేసుకోవడం అనేది మన జీవితాల్లో తప్పనిసరిగా మనము చేసుకునే వారముగా మనం ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది ఏంటి అని అంటే, సామెతల గ్రంథములో 10వ అధ్యాయము 7వ వచనం మనందరికీ తెలిసిందే. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. చాలు. నీతిమంతుడు అనంటే ఎవరు అని గనక మనం ఆలోచన చేస్తే, ఈ లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు అనంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యము తెలియచేస్తా ఉన్నది. గనుక నీతిమంతుడు లేడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది అని అంటే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమని చెబుతా ఉంది. ఇంతకీ ఎవరిని జ్ఞాపకము చేసుకోమని వాక్యము మనకు తెలియచేస్తుంది అని అంటే, నీతిమంతుడు ఎవరు అని గనక మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనను మనము జ్ఞాపకము చేసుకొనుట మనకి ఆశీర్వాదకరం. ఇంకా కొంతమంది నీతిమంతులైనటువంటి భక్తులు ఉన్నారు. వారు దేవుని నమ్మగా ఆ నమ్మకము లేక విశ్వాసము వారిని నీతిమంతులనిగా చేసింది. అటువంటి భక్తులను జ్ఞాపకము చేసుకోవడం కూడా మనకి ఆశీర్వాదకరమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక అందుకనే ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశమే జ్ఞాపకము చేసుకొనుట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు అంటూ ఏమంటాడు అని అంటే, 143వ సంకీర్తనలో 5వ వచనాన్ని మనం చదువుదాం. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలను ఏం చేస్తానంటున్నాడు కీర్తనకారుడు, ధ్యానించుచున్నాను అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అని అంటున్నాడు. పూర్వదినములను జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకు అని అంటే, గడిచిన దినాలు మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో, మన స్థితిగతులు ఎలా ఉండేవి అనేవి మనకు తెలియపరుస్తాయి. కాబట్టి పూర్వపు దినాలను ఏం చేయాలంట, జ్ఞాపకము చేసుకోవాలి. పెద్దలైనటువంటి వారు కూడా చాలామంది ఏం చెబుతారు అని అంటే, గడిచిన దినములను మరిచిపోకూడదు అని చెబుతారు. గడిచిన దినాల్ని మరిచిపోకూడదని చెబుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అని అంటే, గడిచిన దినాల్ని గనక మనము జ్ఞాపకం ఉంచుకుంటూ మన జీవితాన్ని కొనసాగిస్తే గడుస్తున్న దినాలలో మనము గర్వముతో జీవించం. అది కారణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతకుముందు ఏ తగ్గింపు అయితే గడిచిన దినాలలో ఉన్నదో, ఈ దినాలలో కూడా అదే తగ్గింపు మనకి జ్ఞాపకము వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, పూర్వపు దినములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ నేను ధ్యానించుచున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుడు గత కాలములో మనల్ని నడిపించినటువంటి ఆ విధానములను మనం ఏం చేయాలి అని అంటే, జ్ఞాపకము చేసుకోవాలి. గడిచిన దినాలు ఎలాగున్నాయి, ఎప్పటి దినాలు ఎలాగున్నాయి ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది. గడిచిన దినాలలో కారిపోయి తాటాకింట్లో జీవించాం. పక్కింటికి వెళ్ళి సేరుడు బియ్యం, అడ్డుడు బియ్యం, కుంచెడు బియ్యం తెచ్చుకొని వండుకుని తిన్నాం. గడిచిన దినాలలో బుధవారం మార్కెట్కి వెళ్ళి పాత బట్టలు కొనుక్కొని పండగ జరుపుకున్న దినాలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కనుక మనము ఆలోచన చేస్తే ఆ గడిచిన దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పటి దినాలను గనక మనము ఆలోచిస్తే అప్పటి స్థితి నుండి
ఇప్పటి స్థితి మనం ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఏం చేశాడు అని అంటే హెచ్చించాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు మనల్ని దీవించాడు అని మనకు అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు నడిపించిన గత అనుభవాలను మనము గుర్తుంచుకోవాలి. అందుకని పూర్వపు దినాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు కీర్తనాకారుడు. ఇక రెండవదిగా మనం చూస్తే దినవృత్తాంతాల మొదటి గ్రంథములో 16వ అధ్యాయములో 13వ వచనాన్ని గనక మనం చూస్తే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి అని అంటా ఉన్నాడు. వినాలి. ఇందాకేమో కీర్తనకారుడు ఏం చెప్పాడు అని అంటే, ఏం చెప్పాడు? పూర్వపు దినములను అంటే గడిచిన దినాలని జ్ఞాపకము చేసుకొనుచున్నాను అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు అని అంటే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి అని అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. నిజమే, దేవుడు మన ఎడల ఎన్నో రకాలైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేశాడు. అవి కొన్ని మన కంటికి కనిపించని, కొన్ని మన కంటికి కనిపించనివి ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుడు మన ఎడల చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మనం ఏం చేయాలి అని అంటే, ఈ సంవత్సరాంతపు దినమున మనము జ్ఞాపకము చేసుకోవాలి. కొన్ని సూచక క్రియలు కూడా ఆయన మన పట్ల చేశాడు, కొన్ని సూచనలు మన పట్ల ఆయన జరిగించాడు, సూచక కార్యాలను ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి వాటిని కూడా మనం ఏం చేయాలి అంటున్నాడనంటే, భక్తుడు జ్ఞాపకము చేసుకోవాలి అని అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునేలాగా మనము జీవించాలి. అందుకనే 106వ సంకీర్తనలో 106వ సంకీర్తన 5వ వచనం మనం చదువుదాం. 4-5. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము అని అంటా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని దయ ఎవరి మీద ఉన్నది అని అంటే, ఆయన ప్రజల మీద ఉంది. కాబట్టి ఇప్పుడు కీర్తనాకారుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, నీ ప్రజల మీద నీ దయ ఎలాగుందో అదే దయ నాకు దయచేసి నన్ను జ్ఞాపకముంచుకో అని దేవుణ్ణి కీర్తనాకారుడు అడుగుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ఈ జ్ఞాపకముంచుకో, లేక జ్ఞాపకముంచుకోవడం మరొక మాట ఏంటి అని అంటే గుర్తుంచుకో. ఈ పదము పరిశుద్ధ గ్రంథములో 1200 సార్లు కంటే ఎక్కువగా వ్రాయబడిందట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దిన పాఠ్యభాగముల ద్వారా ఏమి మనము జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని మనము దేవుని యొక్క వాక్యములో నుండి ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్యభాగములోనికి వద్దాం. పాత నిబంధన పాఠ్యభాగము ద్వారా మనము ఏమి జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము లేక లేఖన భాగము తెలియచేస్తున్నది అని గనక మనము ఆలోచన చేస్తే, ప్రభు యొక్క ఆజ్ఞలను మనము జ్ఞాపకము చేసుకోవాలని పాత నిబంధన పాఠ్యభాగము మనకి తెలియపరుస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు ప్రజలు వారు బ్రతికి అభివృద్ధి పొందిన తర్వాత వారు ఏం చేయాలి అనేటువంటి విషయాల్ని దేవాది దేవుడు ముందుగానే వారికి తెలియపరుస్తూ వచ్చాడు. వారిని దేవుడు ఏ విధంగా దీవించాడు, అభివృద్ధి నొందించాడు అనేటువంటి విషయాలు ఈ ద్వితీయోపదేశ కాండములో 8వ అధ్యాయమును మొదటి నుంచి చివరి వరకు మనం చదువుకున్నాం కదా. ఆ భాగములో అన్ని విషయాలు పొందుపరచబడిని, అన్ని విషయాలు కూడా వ్రాయబడిని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 2వ వచనమున అంటాడు, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును
అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని కూడా జ్ఞాపకము చేసుకొనుము అని అంటా ఉన్నాడు. కనుక పాత నిబంధన పాఠము మనకేమి నేర్పిస్తుంది అని అంటే, ఏమి నేర్పిస్తుంది? ప్రభు యొక్క ఆజ్ఞలను మనము జ్ఞాపకము చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా నిన్ను నడిపించిన మార్గమును నువ్వు జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు మార్గములో నడిపించుకెళ్ళాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు ఎంతమంది వెళ్ళారు అని కనుక మనం ఆలోచన చేస్తే, లెక్కింపబడిన వారైతే 6,03,550 మంది. 6,03,550 మంది లెక్కించబడిన వారు. ఇంకా లెక్కించబడినటువంటి వారు స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కాక. అర్థమవుతుందా? కనుక ఒక చరిత్రకారుడు ఏమని రాశాడు అని అంటే, ఇంచుమించంట 30 లక్షల మంది వెళ్ళిపోయారని రాశాడు. ఎంతమంది? 30 లక్షల మంది వెళ్ళారు అని రాశాడు. ఈ 30 లక్షల మందికి దేవుడు ఆహారం పెడుతూ తీసుకెళ్తున్నాడు, మంచినీళ్ళు ఇస్తూ తీసుకెళ్తా ఉన్నాడు. చూడండి, అంతమందికి ఆహారం పెట్టాలి అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మంచి మార్గాలలో వారిని నడిపించుకుంటూ ఆయనే పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించుకుంటూ తోడుగా ఉండి తీసుకొని వెళ్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమును నువ్వేం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఈ జ్ఞాపకము ఎందుకు చేసుకోవాలి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఎందుకు చేసుకోవాలని జ్ఞాపకము అని అంటే, ఆయన చేసినటువంటి క్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎటువంటి క్రియలు ఆయన మన పట్ల జరిగించాడు, ఎటువంటి కార్యాలని మన పట్ల ఆయన చేశాడు, ఆ కార్యములను కనుక మనం ఆలోచన చేస్తే ఆ కార్యములు ఆశ్చర్యాలు కలిగిస్తాయి. అందుకనే నీ ఆశ్చర్య కార్యములను నేను జ్ఞాపకము చేసుకుంటానన్నాడు. ఇక 18వ వచనంలో కూడా ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. చాలు. ఎవరిని? నీ దేవుడైన యెహోవాని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడైన యెహోవాని జ్ఞాపకం చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటి? ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అవునా? ఆయన చేసినటువంటి కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యములను గురించి జ్ఞాపకము చేసుకోవాలి. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు కదా, 12వ అధ్యాయం 4వ వచనం, యెషయా 12:4, త్వరగా. యెహోవాను స్తుతించడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఆయన నామం ఎటువంటిదంట? ఘనమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక ఆయన నామము ఘనమైనదని ఏం చేయమన్నాడు? ఇక్కడ జ్ఞాపకము తెచ్చుకోమంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన జ్ఞాపకం తెచ్చుకోవాలి, జ్ఞాపకం చేసుకుంటున్న వాళ్ళు కూడా వారి గురించి కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మోషే ఏమన్నాడో తెలుసా? మిమ్మల్ని మీ గురించి కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలో 24-22 ఏమంటున్నాడు అని అంటే, మీరు దాసులై ఉన్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేనికి దాసులై ఉన్నారు? బానిసత్వానికి ఒకప్పుడు. ఇప్పుడు మరి ఆలోచన చేస్తే మరి మనము దేనికి దాసులమై ఉన్నాం? పాపానికి, శరీరానికి, శరీరేచ్ఛలకు, వాటికి ఏమైపోయి ఉన్నాము అని అంటే దాసులమై ఉన్నాం. అందుకనే కీర్తనకారుడు ఒక మాట అన్నాడు, చక్కటి మాట. 25వ కీర్తన 7వ వచనములో, నా బాల్య పాపములను జ్ఞాపకము చేసుకొనకుము. నా బాల్య పాపములను అంటే మనము స్వతహాగా పుట్టినప్పటి నుంచి ఏం చెప్పండి? పాపులమే.
అందుకని అంటున్నాడు, నా బాల్య పాపములను జ్ఞాపకము చేసుకొనకము. చదవమ్మాయి. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. అంటే నేను చేసినటువంటి కార్యాలను బట్టి అయితే అసలు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోకూడదు. నా పాపాలు కనుక జ్ఞాపకం చేసుకుంటే అసలు నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని. కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. నీ కృప చొప్పున, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకనే 8వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏంటో తెలుసా? 4వ వచనములో, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఎపాటి వాడు. బా, వినండి జాగ్రత్తగా. మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎపాటి వాడు. నిజమే, మనము మనుషులం. దేవుడే సాక్షాత్తు మనల్ని జ్ఞాపకం చేసుకోవడే మనము ఏపాటి వారమో ఆలోచన చెయ్యాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయినా కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అని అంటే జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాడు. అందుకని ఈరోజు ఏమి జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం చెబుతుందంటే, పాత నిబంధన పాఠం, ప్రభు యొక్క ఆజ్ఞలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండవదిగా మనము చూస్తే, ఈరోజు సువార్త పాఠ్యభాగమును బట్టి కనుక మనం ఆలోచన చేస్తే ఏమి మనం జ్ఞాపకం చేసుకోవాలని సువార్త పాఠం మనకు తెలియచేస్తుంది అని అంటే, మారు మనస్సును జ్ఞాపకము చేసుకొనుము అని చెబుతా ఉంది. దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంట? మారు మనస్సు జ్ఞాపకం చేసుకోవాలట. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మారు మనస్సును గురించి మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకునేటువంటి వారముగా మనం ఉండాలి. మారు మనసు అనే మాట అసలు మీ జ్ఞాపకం ఉందా? చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, అడుగుతున్నాడు, మారు మనసు పొందారా? పొందామని అందరూ చెప్పేస్తారు. అది నాకు నీకు తెలీదు, ఆ వ్యక్తికి దేవునికి తెలుసు ఎంతవరకు పొందామనేది. నేనేమంటానంటే, మారు మనసు పొందడం గొప్ప కాదు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించడం గొప్ప. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే నీ మారు మనసుని నువ్వు జ్ఞాపకం చేసుకో. చాలామంది ఏం చేస్తారనంటే, చాలామంది ఏం చేస్తారు, మారు మనసు పొందిన తర్వాత ఆ విషయాలే మర్చిపోతారు. మరలా మొదటి కార్యక్రమాలు మరలా అవే కార్యక్రమాలు, మునుపటి కార్యక్రమాలు జరిగిస్తారు. అందుకనే ఈరోజు చెబుతున్నాడు, నువ్వు మారు మనసును ఏం చేయాలి అంటున్నాడనంటే జ్ఞాపకము చేసుకోవాలంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చేసుకోకపోతే ఏమవుద్దో కూడా చెప్పాడు అక్కడ. చూడండి 13వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 2 వచనాల్లో గలిలయలోని కొందరి రక్తమును గురించి, వారి బలుల గురించి ఇక్కడ చెబుతా ఉన్నాడు. ఆయన వారితో ఏమన్నాడు అని అంటే, పిలాతు చెప్పిన మాటలకి, ఈ గలిలయలో అట్టి హింసలు పొందినందున వారు గలిలయ అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని చెప్పుచున్నానంటూ ఒక మాట అన్నాడు. మీరు కూడా వారి వలె మారు మనసు పొందకపోతే ఏమవుతారు? అలాగే నశించిపోతారు. రెండో మాట చెప్పాడు అక్కడ. చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు మనకి. రెండో మాట చెప్పాడు, సిలోయము గురించి చెప్పాడు. ఆ గోపురంకులు ఎంతమంది చచ్చిపోయారు? 18 మంది చచ్చిపోయారు. వాళ్ళు పాపులు అనుకుంటున్నారా? కాదు. వారి వలె మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరు కూడా ఏమవుతారు? చచ్చిపోతారు చెప్పాడు అక్కడ. అందుకనే మారు మనసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మారు మనసును మీరేం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు అక్కడ. 6వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఏంటి ఈ విషయం అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుందో చిన్న ఉపమానము ద్వారా తెలియపరిచాడు. చిన్న ఉపమానం. ఈ 6 నుంచి 9 వచనాలు, 3 వచనాల్లో ఆ ఉపమానం ఉంది. 6 నుంచి 9 వచనాల్లో ఏంటి? ఆ 4 వచనాలు మనం ఆలోచన చేస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. అమ్మా, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదకవచ్చుచున్నాను కానీ
ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే ఆ తోటమాలి, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయుదునని అతనితో చెప్పెను. చాలు. ఈ ఉపమానములో ఎంత అర్థము దాగున్నదో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ సమయము లేదు వివరించడానికి. నేను 9:30 అనేసరికి చాలామంది 10ంటికి పెట్టొచ్చు కదా అని అనుకున్నారు. చాలామంది 9:30కి పెడితేనే టైం సరిపోతలేదు మనకి. ఇక్కడ బాగా ఆలోచన చేయాలి. కాబట్టి సంస్కారం కూడా ఉన్నది కనుక నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ ఉపమానములో చాలా సత్యాలు దాగున్నాయి. ఉపమానములో మనకి 4 విషయాలు కనబడుతున్నాయి. 1 ద్రాక్ష తోట, 2 అంజూరపు చెట్టు, 3 యజమాని, 4 తోటమాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోట దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. 2 అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే క్రైస్తవునికి సాదృశ్యంగా ఉన్నది అంజూరపు చెట్టు. 3వది యజమాని. యజమాని ఎవరు అని అంటే దేవుడైన యెహోవా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి తోటమాలి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు తోటమాలి. యేసుక్రీస్తు ప్రభువారు తోటమాలి. అంటే లోకమనే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టునే క్రైస్తవుడిని యెహోవా అనేటువంటి యజమాని నాటి యేసుక్రీస్తు అనేటువంటి తోటమాలిని అందులో ఉంచాడు. అర్థమైంది అనుకుంటున్నాను. లోకమనే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనేటువంటి క్రైస్తవుడిని యెహోవా అనేటువంటి యజమాని ఆ ద్రాక్ష తోటలో నాటి యేసుక్రీస్తు అనేటువంటి తోటమాలిని ఉంచి వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, టైం వచ్చింది అంటే నాటాడు. నాటిన తర్వాత ఏమవ్వాలి? ఎదగాలి, ఫలించాలి. టైం వచ్చింది, ఫలించే కాపు టైం వచ్చినప్పుడు యజమాని వచ్చాడు. పండ్ల కోసం వెతుకుతున్నాడు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి. కానీ ఏమి లేవు, అంజూరపు చెట్టుకి పండ్లు లేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక అతను ఏమన్నాడు అని అంటే 7వ వచనం, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ చెట్టును ఏం వెతుకుతున్నాను? పళ్ళు వెతుకుతున్నాడంట. అంటే 3 సంవత్సరాల నుండి ఫలిస్తాదేమో అని ఎదురు చూస్తున్నాడు. 3 సంవత్సరాల నుంచి. కానీ ఏమి లేదు, ఫలింపు లేదు. 3 సంవత్సరాల నుంచి వస్తూ వెళ్ళిపోవడమే తప్ప ఆత్మీయంగా బలపడిన జీవితం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, 3 ఏండ్ల నుండి వెతుకుతా ఉన్నాడు, ఒక్క పండు కూడా లేదు. ఇప్పుడు ఏం చేయమన్నాడు? నేనేం చేయమన్నాడు? దీనివల్ల భూమి పాడైపోతుంది, ఫలింపు లేని దానివల్ల. కాబట్టి ఏం చేయి, నరికేయి అని చెప్పాడు తోటమాలితో. అప్పుడు తోటమాలి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండని అని అన్నాడు. వినండి జాగ్రత్తగా. నేను దాని చుట్టూ త్రవ్వి, అవునా, ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండని అని అన్నాడు. మరొక తోటమాలైతే ఏం చేసేవాడనంటే తీసేసేవాడు, నరికేసేవాడు మరొక తోటమాలైతే. కానీ ఈ తోటమాలి అటువంటి వాడు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తోటమాలి ప్రేమ కలిగినటువంటి తోటమాలి. గనుకనే యజమాని బతిమాలుతున్నాడు, నన్ను బట్టి ఈ సంవత్సరం కూడా ఉండని. దాన్ని నేనేం చేస్తానంటే చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు దాన్ని చూస్తాను, దాని స్వభావాన్ని నేను మారుస్తాను. కాబట్టి ఎరువు అనేది వేసి దాని స్వభావాన్ని నేను మారుస్తాను. కాబట్టి నాకు ఒక అవకాశము అది ఫలించినా సరే, లేకపోతే ఏం చేస్తానంటున్నాడు? నరికి వేస్తానంటున్నాడు. ఇప్పుడు ద్రాక్ష తోట ఈ సంఘమైతే ఆ ద్రాక్ష తోటలోని అంజూరపు చెట్టు నీవైతే, యజమాని దేవుడైన యెహోవా అయితే, తోటమాలి యేసుక్రీస్తు. బాగా అర్థం చేసుకో, యేసుక్రీస్తు నిన్నెందుకు తన ఆలయంలో తన బిడ్డగా ఉంచాడో తెలుసా?
నువ్వు ఫలిస్తావని, అభివృద్ధి పొందుతావని, నీలో ఫలింపు కావాలని ఆయన నిన్ను ఉంచాడు. కానీ నీలో ఏమి లేదు. 3 సంవత్సరాల నుంచే చూస్తున్నాను, ఒక్క బిడ్డ మారు మనసు పొందుతుందేమో, బాప్తీసం పొందుతుందేమో అని చూస్తున్నాను. లేదో ఇది 4వ సంవత్సరం. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు ఆయన కూడా, రక్షించబడతావేమో అని. మరి ఇంకెప్పుడు రక్షించబడతావు? దేవుడు నీకు మళ్ళా ఇంక సంవత్సరం ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? నిన్ను బట్టి కాదు. క్యాలెండర్లు మారిపోతున్నాయి కానీ మన జీవితాల్లో మాత్రం మార్పు లేదు. కాబట్టి ఒకే ఒక మాట, మన జీవితాలను మార్చుకుందాం, మన జీవితాల్ని మార్చుకుందాం, ఫలించుదాం, ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును హృదయ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.